అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. నారద మహర్షికి శ్రీకృష్ణ పరమాత్మ చూపిన ఏమిటో తెలుసుకుందాం రండి. నారద మహర్షి ఒకసారి తనకు మాయను చూపమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడంట. కొన్నాళ్ళ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎడారికి పోతూ నారదుణ్ణి తన వెంట రమ్మన్నాడంట. కొన్ని మైలు నడిచిన తర్వాత, నారదా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకురా అని నారద మహర్షిని అడిగారంట శ్రీకృష్ణ పరమాత్మ. నారదుడు వెంటనే నీళ్లు తేవడం కోసం బయలుదేరాడు. దగ్గరున్న ఒక పల్లెకి పోయి నీటి కోసం ఒక ఇంటి తలుపు తట్టాడు. జగన్మోహనాంగి అయిన ఒక యువతి తలుపు తెరిచింది. ఆమెను చూడడంతోనే తన ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ దప్పికతో నీటి కోసం ఎదురు చూస్తున్నా అన్న మాటనే మరిచి ఆ యువతితో సరస సల్లాపాలాడుతూ కూర్చున్నాడు. ఆ దినమంతా శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు పోలేదు. మర్నాడు కూడా ఆ యువతి దగ్గరికి వెళ్లి సరస సల్లాపాల్లోనే కాలం గడిపాడు. ఈ కబుర్లు సాగే కొద్దీ వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆమె తండ్రి అనుమతితో పెళ్లాడి బిడ్డలను కన్నారు. 12 ఏళ్లు ఇలా గడిచాయి. మామ మరణించాడు. ఆస్తంతా వాళ్లకు సక్రమించింది. భార్య, భూములు, పశువులు మొదలగు సంపదంతా అనుభవిస్తూ నారదుడు ఎంతో సుఖంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా దగ్గరే ఉన్న ఏరు ఒకటి పొంగి మహాప్రవాహమై గ్రామాన్ని ముంచెత్తింది. ఇల్లు కూలిపోయాయి. ప్రవాహం మానవులను, పశువులను ముంచెత్తింది. అన్నీ కొట్టుకుపోయాయి. నారదుడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. భార్యను ఒక చేత్తో, 2 బిడ్డల్ని ఒక చేత్తో పుచ్చుకొని, భుజంపై ఒక బిడ్డనెక్కించుకొని అతడు ఆ మహాప్రవాహాన్ని దాటుతున్నాడు. కాని ఆ ప్రవాహానికి ఆగలేక పట్టు తప్పి భుజం మీద నుంచి ఒక బిడ్డ జారిపడి కొట్టుకొని పోయాడు. నిరాశ చెందిన నారదుడు విలిపించాడు. ఆ బిడ్డను కాపాడుకునే యత్నంలో ఉండగా చేతిలో ఉన్న మరో బిడ్డ జారిపోయాడు. చివరికి భార్య కూడా యావత్ శక్తితో పట్టుకున్నా ఆగక ఆ ప్రవాహంలో పడిపోయింది. నారదుడు గట్టుపై పడి ఘోరంగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. అలా ఉండగా వెనక నుండి మృదువుగా ఒక స్వరం వినిపించింది. కుమారా, నీళ్ళేవి? నీళ్లు తెస్తావని వెళ్ళావు. నీ రాకకే వీక్షిస్తున్నాను. అరగంట దాటింది అన్న మాటలు వినబడ్డాయి. అరగంటేనా అని నారద మహర్షి ఆశ్చర్యంతో అడిగాడు. నారదుడు మనోగతంలో 12 ఏళ్లు గడిచాయి. కాని ఆ చరిత్రంతా జరిగింది అరగంటలోనే. ఇది మాయ. ఈ మాయ ఏదో ఒక రూపంలో మనందర్నీ ఆవరించుకునుంటుంది. ఇది గ్రహించడానికి సాధ్యం కాని ఘోర స్థితి. ఎంత బోధించినా దీన్ని నమ్మేవాళ్లే అరుదు. స్వభావంచే కనుగొంటే తప్ప మానవాళికి నమ్మజాలరు. అన్నిటికీ కాలం తీరుతుంది. కాలం అన్నిటినీ శిక్షిస్తుంది. ఏది దాన్ని ప్రతిఘటించలేదు. పుణ్యాత్ములు, పాపాత్ములు, భూపతులు, సురూపులు, కురూపులు అందర్నీ మింగేస్తుంది. మన జ్ఞానం, మన కళ, మన శాస్త్రాలు అన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవే. ఈ కాలపు ప్రవాహాన్ని ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఆపలేరు. మాయ అనేది ఒక భ్రాంతి. అది జీవిని పరమాత్మ నుండి దూరంగా ఉంచి తాత్కాలిక సుఖదుఖాలను నిజమైనవిగా నమ్మేలా చేస్తుంది. అదండి కదా. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా కే స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి. అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.